నన్ను వీడియో చూస్తున్నా వచ్చేవాళ్ళు దండం పెట్టరా దండం పెట్టండి అందరూ దండం పెట్టండి మా ఊర్లో ఉండే స్కూల్ మాకు ఇచ్చేయండి సార్ మేమంతా ఎస్సీ వాళ్ళము మా స్కూల్ మాకు కావాలి మా స్కూల్ మాకు కావాలి మా స్కూల్ మా ఊర్లోనే కావాలి ఈ ప్రాథమిక పాఠశాల ఇక్కడే ఉండాలి 5వ తరగతి వరకు మా పాఠశాల ఇక్కడే ఉండాలి ఈ వీడియో చూస్తున్న అధికారులు విద్యాశాఖకు సంబంధించిన అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మా గ్రామము సుమారు 200 కుటుంబాలు ఎంతమంది ఉన్నారో మనం ఇక్కడే చూసుకోవచ్చు. ఈ 200 మంది కుటుంబాలు సుమారుగా 50 సంవత్సరాల నుంచి మా పిల్లలు ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించి ఎంత పై ఉన్నత స్థాయికి పోయేదానికి అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకునే ప్లేస్లో ఇక్కడే ఈ పంచాయతీలో కల్లా మా స్కూల్లో అంటే ఈ ఊర్లో ఎస్సీ కాలనీలో ఉండే స్కూల్లో ఉన్నంత స్ట్రెంత్ ఎక్కడ లేదు. మా పిల్లలందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుతారు. అలాంటి పిల్లలకే ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎస్సీ కాలనీ పిల్లలు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. అక్కడంతా ఉన్నత అగ్రవర్ణాల్లో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి చేసుకుంటున్నారు. మా పిల్లల్ని ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోయి 1 కిలోమీటర్ పోయి అక్కడ చదువుకోండి, వాగులు వంకలు దాటుకొని పోండి, అక్కడ చదువుకోండి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఈ వాగులలో వంకలలో ఆడుకోవడం పిట్టలు కొట్టుకోవడం తప్ప మా పిల్లలకు చదువు రాదు. మమ్మల్ని ఇంకా అనాగరికంగా నాగరికత లేకుండా వెనక్కి నెట్టివేయడానికి తప్ప దీనివల్ల మంచి జరిగేది ఏమీ ఉండదు. కాబట్టి అధికారులు స్పందించి ఈ ఊర్లో స్థిరంగా ఉంటున్న ఈ స్కూల్ని స్థిరంగానే ఉంచి ఊర్లో నుంచి ఎవరైనా ఒకరిద్దరు ఉంటే వాళ్ళని కూడా ఈ స్కూల్కి చేర్చమని నేను అధికారులకు తెలియపరచుకుంటున్నాము. మా వాళ్ళందరి మాట కూడా ఇదే, ప్రతి పిల్లవాడి తల్లిదండ్రుల మాటలు కూడా ఇదే. కాబట్టి దయచేసి ఈ ఊర్లో ఉన్న స్ట్రెంత్ ప్రకారము ఎక్కడో 3-4 ఉండి ఈ పంచాయతీలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికే చేర్చండి. సదుపాయాల గురించి వస్తే మాకు కావాలి 2 బిల్డింగ్లు కావాలి 3 బిల్డింగ్లు కావాలని మీరు అనుకునేటట్టయితే ఇక్కడ 2 బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకొక బిల్డింగ్ కావాలన్నా కూడా మేము చందాలైనా వేసుకొని ఇక్కడ బిల్డింగ్ నిర్మించుకొని మోడల్ స్కూల్ నిర్మించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మేమైనా కూలి పని చేసుకున్నా ఎక్కడి నుంచైనా చందాలు వేసుకునైనా మేము చేసేదానికైనా సిద్ధంగా ఉన్నాము. ఆ వసతులు లేవని మాత్రం మీరు అనుకోవద్దండి. వాటర్ కానీ నీళ్లు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇకపోతే సుమారుగా 50 సంవత్సరాలు ఉంటున్న ఈ స్కూల్ని ఇప్పుడు మూసేసేదానికి కూడా మేము సిద్ధంగా లేము. ఇక్కడ 1-2 తరగతులు పెడతాము మూసేయము అనేదంటే ఆ 1-2 తరగతి పిల్లలు 10 మంది ఉంటారు, 5 మంది ఉంటారు, అది వేరే విషయం. వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. కానీ ఇక్కడుండే 10 సంవత్సరాల పిల్లోళ్ళు ఈ పిల్లల్ని ఊళ్ళకి అంటే అంత దూరానికి ఇప్పుడు మీరు నిర్మించాలనుకుంటున్న మోడల్ స్కూల్ అధికారులు చేసిన స్కూల్ కాడికి పంపించాలంటే దాదాపుగా 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దాకా వస్తుంది. మధ్యలో వాగులు వంకలు, ఒకసారి చిన్న వర్షం పడినా కూడా వంకలు పారుతాయి, ఆ వాగు వస్తుంది. అక్కడి నుంచి పిల్లలు అవతలకు పోయినా యువతలకు రాలేరు, యువతలు ఉన్న వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళలేరు. ఈ వంకలు ఈ వాగులు పరిగణలోకి తీసుకొని ఇక్కడి నుంచి స్కూల్ మార్చకుండా ఈ స్కూల్ని ఇక్కడే ఉంచాలని అధికారులకు తెలియపరుస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు మేము చీకటితో 6 గంటలకి ఆటోలలో పనులకి వెళ్ళిపోతే మన పిల్లలు ఏదో చద్దుకూడో గంజినీళ్ళలో తాగి ఏదో ఒక రకంగా వాళ్ళ పాటికి వాళ్ళే వచ్చి స్కూల్కి పోతున్నారు. అది ఒకవేళ ఏ పిల్లవాడైనా రాకపోతే ఇక్కడున్న మాస్టర్లు కానీ ఇక్కడున్న టీచర్లు కానీ ఇళ్లలోకి పోయి తీసుకొచ్చైనా పిల్లల్ని బడిలో పెట్టుకుంటున్నారు. కనీసం చిన్న హెల్త్ బాగలేకపోయినా బడిలోనే కూర్చుంటారు కానీ ఇంట్లో కూర్చోవట్లేదు మా పిల్లలు. అలాంటిది ఈరోజు మోడల్ స్కూల్ పేరు మీద మమ్మల్ని వెనక్కి నెట్టేస్తే మాత్రం మా పిల్లలకి విద్య రావటం కాదు, గొప్ప విద్యను అందించడం కాదు, అసలు విద్య లేకుండా పోతారని మేము మనవి చేసుకుంటున్నాము. దయచేసి అధికారులు స్పందించి మా ఊర్లో అంటే ఈ ఎస్సీ కాలనీలో సుంచిలూరులో ఉండే స్కూల్ని స్థిరంగా ఉంచమని పదే కోరుకుంటున్నాము. మీకు వాయిస్గా ఇస్తున్నాము. అలాగే ఈరోజు జరగబోయే ఒక ఎండిఓ గారి మన ఆర్డీఓ ఆఫీసులో జరగబోయే మీటింగ్లకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. అక్కడికి వెళ్ళి డిఈఓ గారి పరిధిలో కలెక్టర్ రేంజ్లో కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. మాకంటే ముందుగా ఈ వీడియో వెళ్తుందన్న ఉద్దేశంతో మీడియా సోదరులతో ఈ వీడియోని పంచుకుంటున్నాము. దయచేసి మా స్కూల్ని స్థిరంగా ఉంచమని మరీ కోరుకుంటున్నాము. మా వాళ్ళందరికీ కూడా ఆశ కూడా అదే. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత 70 సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్. మా వద్ద అన్ని రకముల ఫర్నిచర్, మ్యాట్రెస్, సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్, తక్కువ ధరలతో లభించును. విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, నెల్లూరు.